హలో గైస్, వెల్కమ్ టు ఎంట్రీ యాప్. నా పేరు ప్రణయ్. ఈ రోజు మనము సూపర్ 60 యాప్టిట్యూడ్ మాడ్యూల్ సిరీస్లో భాగంగా 7th మాడ్యూల్ని చూస్తున్నాము. సో అదేంటంటే సక్సెసివ్ పర్సెంటేజ్ చేంజ్, అంటే వరుస శాతాల యొక్క మార్పు. సో ఇప్పటివరకు మనము సింగిల్ పర్సెంటేజ్ చేంజ్ చూసాము, అంటే ఒకే పర్సెంటేజ్ మార్పు అనేది చూసాము. ఇప్పుడు 2 లేదా అంతకంటే ఎక్కువ పర్సెంటేజ్ మార్పులు కనుక జరిగితే ఎలా మనం కాన్సెప్ట్ అప్లై చేయాలి, దాంట్లో ఉండే షార్ట్ ట్రిక్స్ ఏంటి అనేది ఈ మాడ్యూల్లో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో లెట్ us స్టార్ట్ విత్ అ సింపుల్ క్వశ్చన్. ఒక క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాము. ఒక ప్రాంతంలోని గొర్రెల సంఖ్య 2018 సంవత్సరాంతమున 45,000గా కలదు. అది 2019 సంవత్సరంలో 20% పెరిగి 2020లో 15% పెరిగితే 2020 సంవత్సరాంతమున గొర్రెల సంఖ్య ఎంత? సో ఇక్కడ 2 సంవత్సరాలు ఉన్నాయి. వరుసగా 2 సార్లు కూడా ఇక్కడ పర్సెంటేజ్ లో మార్పు అనేది జరుగుతుంది. 2 వరుస పర్సెంటేజ్ల యొక్క మార్పు అనేది జరుగుతుంది. సో అంటే ఏంటి? ఇది సక్సెసివ్ పర్సెంటేజ్ చేంజ్ అన్నమాట, అంటే వరుస శాతాల యొక్క మార్పు కాన్సెప్ట్ అన్నమాట. సో మనం ఎలా ఇండికేట్ చేస్తాము? ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. ఏ దాంతో అయితే, అంటే ఏ క్వాంటిటీతో అయితే మార్పు అనేది స్టార్ట్ అవుతుందో, ఆ క్వాంటిటీ మనం ఆల్వేస్ రిఫరెన్స్ క్వాంటిటీగా తీసుకుంటాం. రిఫరెన్స్ క్వాంటిటీ అంటే ఏంటి? ఆల్వేస్ 100%. అంటే ఏంటి? ఇనిషియల్ గా ఇక్కడ కనుక చూస్తే 45,000 ఉంది గొర్రెల సంఖ్య, 45,000 ఉంది. సో ఇనిషియల్ గా మనకి ఏంటి అంటే ఇక్కడ 45,000 ఉంది గొర్రెల సంఖ్య. ఆల్రైట్, అంటే ఏంటి? ఇది ఇనిషియల్ క్వాంటిటీ, అంటే దీన్ని బేస్ చేసుకొని మనకు పెరుగుదల అనేది కనపడుతుంది కాబట్టి ఇది 100% అవుతుంది. ఆల్రైట్, సో బేసిక్ గా నేను ఈ మెథడ్ లో వెళ్తున్నాను. ఇనిషియల్ గా 100% కనుక ఉంటే ఒక సంవత్సరం తర్వాత ఎంత శాతం పెరిగింది? 20% పెరిగింది. ఇక్కడ మీకు క్లియర్ గా నేను విత్ త్రూ డయాగ్రామ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో 20% కనుక పెరిగితే ఎంత అవుతుంది? 2019 సంవత్సరం ఎండింగ్ కల్లా ఎంత అవుతుంది అంటే 120% అవుతుంది. 100%ని 20% పెరిగితే ఎంత అవుతుంది? 120% అవుతుంది. బట్ ఇదే కాదు మార్పు, మనకి ఇంకొకటి కూడా ఉంది. ఏంటది? 15% ఉంది. సో దీనిపైన మనం 15% అప్లై ఎలా చేస్తాము? సో ఇంక్రీజ్ చేయడానికి నేను అప్ యారోని ఇండికేట్ చేస్తున్నాను. ఓకే, సో దీనిపైన 15% పెరుగుతుంది, దీనిపైన కాదు. అంటే ఒక మార్పు జరిగిన తర్వాత మనకి లేటెస్ట్ క్వాంటిటీ ఏదైతే ఉంటుందో ఆ లేటెస్ట్ క్వాంటిటీ మీద మళ్ళీ మనము ఇంకొక మార్పు, సెకండ్ మార్పు, పర్సెంటేజ్ లో మార్పు అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. ఇదే మీరు గుర్తు పెట్టుకోవాల్సిన కాన్సెప్ట్. ఇంతే సక్సెసివ్ పర్సెంటేజ్ లో చేంజ్ లో మెయిన్ గా మీరు గుర్తుంచుకోవాల్సిన కాన్సెప్ట్. ఆల్రైట్, ఈ 15% పెరుగుదల అనేది ఇనిషియల్ క్వాంటిటీ మీద కాదు, లేటెస్ట్ క్వాంటిటీ మీద మీరు 15% అప్లై చేస్తున్నారు. సో ఏంటి మరి 15% ఆఫ్ 120 మనం కనుక్కోవాలి కదా. 15% ఆఫ్ 120ని కనుక్కొని దాన్ని ఈ 120%కి యాడ్ చేయాలి. సో 15% ఆఫ్ 120 ఏంటి? మీకు ఆల్రెడీ చెప్పాను, మల్టిప్లై అండ్ ఎస్టిమేట్. ఆ టెక్నిక్ ని యూజ్ చేసి మనం క్లియర్ గా మనం ఈజీగా కనుక్కోవచ్చు. అంటే ఏంటి? ఫస్ట్ నాన్ జీరో నెంబర్స్ ఉంటాయి కదా, అంటే ఇక్కడ 12 అండ్ ఇక్కడ 15. సో 15 into 12 ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. ఎంత అవుతుంది? 180 అవుతుంది. ఒకసారి కనుక చూస్తే 120లో 15% మనం కనుక్కుంటున్నాము. 15% కనుక్కుంటున్నాము అంటే 120లో 100% మనకి 120 అవుతుంది. మనకి కేవలం 15% అంటే ఇట్ కాంట్ బి 180 కాలేదు. ఖచ్చితంగా ఏం కావాలి? మనకి డెసిమల్ పాయింట్ ని అడ్జస్ట్ చేయడం ద్వారా మనము ఆన్సర్ ని ఎస్టిమేట్ చేయవచ్చు. 15% ఎంత అవుతుంది 120లో అంటే 18 అయ్యే ఛాన్స్ ఉంది. యూ కెన్ క్రాస్ చెక్. ఆల్రైట్, సో ఖచ్చితంగా అది 18 కావాలి. సో ఇంత ఇంక్రీజ్ అయితే అంటున్నాడు, అంటే ఆల్రెడీ 120% ఉంది, దానిపైన మళ్ళీ 15% అంటే 18% యాడ్ అవుతుంది. ఓవరాల్గా ఎంత అవుతుంది మనకి? 138% అవుతుంది. సో 2 వరుస శాతాల్లో మార్పులు మనం అప్లై చేసాము. సో ఇనిషియల్గా ఏదైతే మనం 100% అనుకున్నామో అది 2 years తర్వాత ఎంత అయింది అంటే 138% అయింది. సో ఇప్పుడు 2020 ఎండింగ్ లో మనకి గొర్రెల యొక్క సంఖ్య ఎంత ఉంటుంది అంటే 138% ఉంటుంది. ఆల్రైట్, ఇనిషియల్ 100% అంటే 45,000 ఉంటే ఇప్పుడు 138% వాల్యూ ఎంత అది మనం కనుక్కోవాలి. సో సింపుల్ గా మనం ఏం కనుక్కుంటే సరిపోతుంది? 138% ఆఫ్ ఇనిషియల్ వాల్యూ. ఇనిషియల్ వాల్యూ ఎంత? 45,000. ఆల్రైట్, ఇదే మనకి 2020 సంవత్సరాంతంన మనకు వచ్చేటువంటి గొర్రెల సంఖ్య. దీన్ని ఎలా కనుక్కుంటున్నారు? సో నేను చెప్పిన మెథడ్ లోనే కనుక మీరు వెళ్తే, అంటే ఈ జీరోస్ పక్కన పెట్టి మీరు మల్టిప్లై చేశారనుకోండి, 45 into 138 మీరు చేయాలి. ఇట్ ఈస్ అ టైం టేకింగ్ ప్రాసెస్, అవునా కదా? బట్ మనం ఆల్రెడీ క్లియర్ గా రిలేషన్స్ నేర్చుకున్నాము. దాంట్లో మనం ఏంటంటే ఈ నెంబర్స్ ని, నాన్ జీరో నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్చేంజ్ చేయొచ్చు. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 45% ఆఫ్ 138 గా రాయొచ్చు, అండ్ ఈ 3 zeros అలాగే ఉంటాయి. ఆల్రైట్, సో ఇలా రాసుకున్నాక
45% ఆఫ్ 138 అండ్ 3 zeros దీన్ని కనుక్కోవడానికి కూడా మనం 45 into 138 చేయాలి కదా. మరి దాన్ని అవాయిడ్ చేయడానికి మీరు దీన్ని ఎలా బ్రేకప్ చేయాలి అని అంటే 50 - 5 గా బ్రేకప్ చేయొచ్చు, అవునా కదా. అంటే 50% ఆఫ్ దిస్ వాల్యూ కనుక్కుంటారు అండ్ 5% ఆఫ్ దిస్ వాల్యూ కనుక్కుంటారు. సో 50% ఆఫ్ వాల్యూ అండ్ 5% వాల్యూని తీసేస్తే మనకు వచ్చేదే ఫైనల్ 45% వాల్యూ. సో 50% ఆఫ్ దీని వాల్యూ ఎలా కనుక్కుంటారు? 50% అంటే ఏంటి? సింప్లీ దీనిలో హాఫ్, అంటే దీన్ని డివైడెడ్ బై 2 చేస్తే అయిపోతుంది కదా. డైరెక్ట్గా డివైడెడ్ బై 2 చేయండి. మైండ్లో 2 6ల 12 ఒకటి ఉంటుంది, 2 9ల 18 అండ్ 3 zeros ఉంటాయి. ఇది 50% వాల్యూ. దీని నుంచి 5% వాల్యూని తీసేయాలి. 50% ఈ వాల్యూ అవుతుంది అంటే 5% ఏమవుతుంది అంటే ఒక 0 తీసేస్తే ఎంతైతే వాల్యూ వస్తుందో అదే కదా 5% వాల్యూ. అంటే ఏంటి? సింప్లీ 6900 అవుతుంది. అంటే ఇది 50% - 5% మనకి చేస్తే 45% రిలవెంట్ వాల్యూ మనకి వచ్చేస్తుంది. సో 0 - 0 0 అవుతుంది, ఇక్కడ 0 అండ్ ఇక్కడ 10 - 9 1 అవుతుంది, 68 - 6 ఏమవుతుంది? 62 అవుతుంది. సో 62,100 అవుతుంది. ఆల్రైట్. సో బేసిక్ గా మనము ఈ మెథడ్ యూజ్ చేసి మనము ఆన్సర్ ని కనుక్కోవచ్చు. దీన్ని ఏమంటాము అంటే పర్సెంటేజ్ చేంజ్ గ్రాఫ్ అనే మెథడ్ తో మనము ఇలా కనుక్కోవచ్చు. బట్ అఫ్ కోర్స్ ఈ క్యాలిక్యులేషన్ అనేది మనకి అ బిట్ డిఫికల్ట్. మనం తొందరగా ఆన్సర్ రాబట్టడానికి అంటే ఓవరాల్ పర్సెంటేజ్ చేంజ్ మొత్తం మీద మార్పు అనేది సింపుల్ గా మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములాని మనం అయితే డిరైవ్ చేయడం జరుగుతుంది. సో దానికన్నా ముందుగా ఇంకొక మెథడ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రైట్. సో చూడండి, ఇనిషియల్ గా ఎంత ఉంది మనకి? 45,000 ఉంది గొర్రెల సంఖ్య. ఎన్ని మార్పులు ఉన్నాయి ఇక్కడ అంటే 2 ఉన్నాయి శాతాలలో మార్పులు. సో 45,000. సో ఒక సంవత్సరం తర్వాత 20% పెరిగింది. 20% పెరిగింది అంటే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, 45,000 ఉంది, దీనిపైన మళ్ళీ ఇంకో 20% యాడ్ అయింది. 20% ఆఫ్ 45,000. ఆల్రైట్. సో ఇక్కడ కనుక మీరు చూస్తే ఈ వాల్యూని మీరు ఎలా రాయొచ్చు? 100% ఆఫ్ 45,000 అని రాయొచ్చు. ఎందుకంటే 100% ఆఫ్ 45,000 కూడా 45,000. సో ఇప్పుడు కనుక చూస్తే ఈ 2 టర్మ్స్ లో 45,000 అనేది కామన్ గా ఉంది. 45,000 ని బయటికి తీసుకెళ్తే ఏముంటుంది మనకి? 100% ఉంటుంది ప్లస్ 20% ఉంటుంది ఆఫ్ 45,000 ఉంటుంది, అవునా? ఆల్రైట్. సో సింపుల్ గా మీరు ఇక్కడ ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే 45,000 ఆఫ్ అంటే ఇంటూ ఇక్కడ 100% ప్లస్ 20% అంటున్నారు. 100% ప్లస్ 20% అంటే 120%. అంటే రేషియోలో రాస్తే 120 డివైడెడ్ బై 100 అంటున్నారు. అంటే 100 ప్లస్ 20 డివైడెడ్ బై 100 గా రాస్తున్నారు. సో మార్పు జరిగిన తర్వాత మనం డైరెక్ట్ గా ఎలా రాయొచ్చు? పెరిగిన క్వాంటిటీ అంటే పెరిగిన మొత్తాన్ని ఎలా రాయొచ్చు అంటే ఇనిషియల్ క్వాంటిటీ ఇంటూ 100 ప్లస్ ఎంతైతే శాతం పెరిగిందో అది డివైడెడ్ బై 100 గా రాయొచ్చు. ఆల్రైట్. సో డైరెక్ట్ గా రాస్తున్నాను. సో ఒక సంవత్సరం తర్వాత ఏమవుతుంది? 45,000 ఇంటూ 100 ప్లస్ 20 డివైడెడ్ బై 100. ఇది ఒక సంవత్సరం తర్వాత ఉన్నటువంటి క్వాంటిటీ. మళ్ళీ ఇదే క్వాంటిటీ మీద ఇంకొక మార్పు అనేది జరిగింది, అది 15 మార్పు, అవునా? సో ఇది టోటల్ క్వాంటిటీ. ఇప్పుడు దీనికి ఏం చేయాలి? ఇంటూ పెట్టేసి మళ్ళీ 100, న్యూమరేటర్ లో 100 మాత్రం పక్కా అండ్ డినామినేటర్ లో కూడా 100 ఉంటుంది. అండ్ ఇక్కడ చేంజ్ ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ 20 మనం ఏం రాయాలి? ఇక్కడ 15 రాయాలి డివైడెడ్ బై 100. ఆల్రైట్. సో సింపుల్ గా మనం ఏం చేయొచ్చు? 45,000 ఇంటూ 120 డివైడెడ్ బై 100 ఇంటూ 115 డివైడెడ్ బై 100. బట్ ఈ మెథడ్ లో కూడా మీకు మల్టిప్లికేషన్ అనేది తప్పడం లేదు. ఆల్రైట్. సో ఈ మెథడ్ కూడా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఎప్పుడు అంటే ఈజీగా క్యాన్సిలేషన్స్ జరిగినప్పుడు మనకి హెల్ప్ అవుతుంది. సో ఈ పర్టికులర్ దాంట్లో మనం ఏది బెటర్, ఏ మెథడ్ బెటర్ అని అంటే ప్రీవియస్ మెథడ్ అనేది బెటర్. దీంతో పోలిస్తే పీసీజీ గ్రాఫ్ అనేది బెటర్. బట్ దీనికన్నా బెటర్గా మనం ఏం చేయొచ్చు అని అంటే ఫార్ములా యూస్ చేసి చేయొచ్చు. ఆ ఫార్ములా ఎలా డిరైవ్ చేయాలి అనేది నేను నెక్స్ట్ స్లైడ్ లో డిస్కస్ చేస్తాను. ఓవరాల్ పర్సెంటేజ్ చేంజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్ క్వాంటిటీ నుంచి ఫస్ట్ ఏ శాతం అనేది మార్పు జరిగింది. ఈ మార్పు అనేది పెరుగుదల కావచ్చు, తరుగుదల కావచ్చు. తర్వాత ఎంతో కొంత క్వాంటిటీ అనేది వచ్చింది. మళ్ళీ ఈ క్వాంటిటీ మీద బి పర్సెంటేజ్ అనేది మార్పు అనేది జరిగింది. ఇది కూడా పెరుగుదల కావచ్చు లేదా తరుగుదల కావచ్చు. సో ఇక్కడ వరుస మార్పులు అనేది జరుగుతున్నది. మనకి ఓవరాల్ పర్సెంటేజ్ చేంజ్ అంటే ఇనిషియల్ వాల్యూతో పోలిస్తే ఫైనల్ గా వచ్చిన వాల్యూ అనేది ఎంత శాతం ఎక్కువ లేదా తక్కువ. ఓవరాల్ గా పర్సెంటేజ్ లో చేంజ్ ఏంటి అంటే ఇనిషియల్ వాల్యూ అండ్ ఫైనల్ వాల్యూ ఈ రెండింటి యొక్క పర్సెంటేజ్ చేంజ్ ఏంటి అంటే మనం దీంతో కంపేర్ చేసి పర్సెంటేజ్ చేంజ్ ఏంటో కనుక్కుంటాము. అది మనము ఎలా కనుక్కోబోతున్నాము అంటే పర్సెంటేజ్ చేంజ్ ఫార్ములాని యూజ్ చేసి కనుక్కోబోతున్నాం. సో ఈ ప్రీవియస్ దాంట్లో ఏం చేసాము? మనము పీసీజీ గ్రాఫ్ యూజ్ చేసి చేసాము. సో డైరెక్ట్ గా మనం ఫార్ములా యూజ్ చేసి ఎలా చేయవచ్చు కనుక్కుందాం. ఆల్రైట్. సో దీన్ని నేను ఇక్కడ డిరైవ్ చేయబోతున్నాను. డెరివేషన్ అవసరం లేదనుకుంటే యూ కెన్ స్కిప్ దిస్ పార్ట్ అండ్ యూ కెన్ డైరెక్ట్లీ మూవ్ ఆన్ టు ద ఫార్ములా. సో ఇక్కడ ఇనిషియల్ గా ఒక క్వాంటిటీ ఎక్స్ అనేది ఉందనుకుంటున్నాను. ఎక్స్ అనేది ఉంది. సో ఇక్కడ నేను ఈ మార్పులు రెండు ఏవైతే ఉన్నాయో రెండు కూడా ఇంక్రీజ్ అనుకుంటున్నాను. అంటే ఏ శాతం పెరుగుదల, బి శాతం పెరుగుదల అనుకుంటున్నాను.
ఆల్రైట్, మళ్ళీ తర్వాత మనం చేంజెస్ చేద్దాము. ఫస్ట్ అయితే నేను రెండు కూడా పెరుగుదల అనుకుంటున్నాను. సో ఇనిషియల్ గా ఎక్స్ అనేది ఉంది, దీనిపైన ఏ శాతం అనేది పెరిగితే ఏమవుతుంది అది అని అంటే ఎక్స్ ప్లస్ అంటే ఈ క్వాంటిటీ ఉంటుంది అండ్ ఏ పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. అవునా? ఎక్స్ అనేది మనం కామన్ తీస్తే ఏమవుతుంది, సింప్లీ ఇది 1 ప్లస్ ఏ పర్సెంటేజ్ అవుతుంది. ఇక్కడ 1 అనేది రేషియోలో రాయబడింది, ఏ పర్సెంటేజ్ అంటే దీన్ని రేషియోలో రాస్తే ఏమవుతుంది, ఏ బై 100 అవుతుంది. అవునా? సో పెరిగిన తర్వాత అంటే ఏ శాతం అనేది పెరిగిన తర్వాత ఏమవుతుంది అంటే ఇది ఎక్స్ టైమ్స్ 1 ప్లస్ ఏ పర్సెంటేజ్ అవుతుంది. ఆల్రైట్, మళ్ళీ ఆ తర్వాత ఇంకేముంది, బి శాతం పెరుగుదల ఉంది, బి శాతం పెరుగుదల ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇనిషియల్ వాల్యూ అలాగే ఉంటుంది అంటే ఎక్స్ టైమ్స్ 1 ప్లస్ ఏ పర్సెంట్ అలాగే ఉంటుంది. ఇప్పుడు ఏంటి, మళ్ళీ బి పర్సెంటేజ్ ఆఫ్ దిస్ వాల్యూ దీనికి యాడ్ అవుతుంది, అంతేనా? సో బి పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్ టైమ్స్ 1 ప్లస్ ఏ పర్సెంటేజ్. అవునా? సో ఇక్కడ కనుక చూస్తే మనకి ఎక్స్ టైమ్స్ 1 ప్లస్ ఏ పర్సెంట్ అనేది కామన్ గా ఉంది. సో ఎక్స్ టైమ్స్ 1 ప్లస్ ఏ పర్సెంటేజ్ కామన్ తీస్తే మనకి ఇంక ఏం మిగులుతుంది, కామన్ తీసినప్పుడు ఇక్కడ 1 మిగులుతుంది, ఇక్కడ బి పర్సెంట్ మిగులుతుంది. సో 1 ప్లస్ బి పర్సెంటేజ్. సో ఇది ఫైనల్ మనకు వచ్చినటువంటి వాల్యూ, ఇది ఇనిషియల్ వాల్యూ. సో ఇప్పుడు టోటల్ గా పర్సెంటేజ్ లో మార్పు, మొత్తం మీద పర్సెంటేజ్ లో మార్పు అంటే ఏంటి, ఇనిషియల్ వాల్యూ ఎక్స్, ఫైనల్ వాల్యూ ఇది. సో పర్సెంటేజ్ లో మార్పు మనం ఎలా కలుపుకుంటాము, పర్సెంటేజ్ చేంజ్. సో ఫైనల్ వాల్యూ చివరి విలువ మైనస్ ఇనిషియల్ వాల్యూ మొదటి విలువ డివైడెడ్ బై దేంతో కంపేర్ చేస్తాము, ఇనిషియల్ వాల్యూతోనే కదా కంపేర్ చేస్తే ఇది పెరిగేది. సో ఇనిషియల్ వాల్యూ ఇన్ ద న్యూమరేటర్ ఇంటూ 100% మనం వేస్తాం. అవునా? సేమ్ థింగ్ ఐఎమ్ గోయింగ్ టు అప్లై. ఫైనల్ వాల్యూ వచ్చేసి ఇది అంటే ఎక్స్ టైమ్స్ 1 ప్లస్ ఏ పర్సెంటేజ్ టైమ్స్ 1 ప్లస్ బి పర్సెంటేజ్ ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ వచ్చేసి ఎక్స్ డివైడెడ్ బై ఇనిషియల్ వాల్యూ అంటే ఎక్స్ ఇంటూ ఏం రాస్తాము మనము 100%. సో యూ కెన్ కీప్ సింప్లీ 100 టు అవాయిడ్ కన్ఫ్యూజన్. ఆల్రైట్, సో ఇక్కడ చూస్తే మీరు ఎక్స్ అనేది కామన్ తీయొచ్చు, న్యూమరేటర్ నుంచి ఎక్స్ అనేది కామన్ తీయొచ్చు. ఇక్కడ డినామినేటర్ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ అండ్ ఎక్స్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. కామన్ తీసిన తర్వాత ఏముంటుంది, ఎక్స్ అనేది కామన్ తీస్తే ఇక్కడ -1 ఉంటుంది. సో ఎక్స్ విత్ ఎక్స్ ఈజ్ గోయింగ్. నౌ ఇప్పుడు మల్టిప్లై చేయండి, మల్టిప్లై చేస్తే 1 ఇంటూ 1 ప్లస్ ఇక్కడ ఏ పర్సెంట్ అవుతుంది ప్లస్ బి పర్సెంట్ ఇంటూ 1 అంటే బి పర్సెంట్ అవుతుంది, ఇక్కడ ఏ పర్సెంట్ ఇంటూ బి పర్సెంట్ అండ్ ఇక్కడ మనకి -1 ఉంటుంది ఇంటూ 100. సో ఇక్కడ కనుక చూస్తే 1 విత్ 1 ఈజ్ గోయింగ్, ఇక్కడ ఏ పర్సెంట్. అవునా? సో ఏ పర్సెంట్ అంటే ఏ డివైడెడ్ బై 100 అండ్ ఇంటూ 100 ఏమవుతుంది, ఏ అవుతుంది. సేమ్ బి డివైడెడ్ బై 100 ఇంటూ 100 అంటే ఏమవుతుంది, బి అవుతుంది. ప్లస్ ఇక్కడ ఏ డివైడెడ్ బై 100 ఉంటుంది ఇంటూ బి డివైడెడ్ బై 100 ఉంటుంది అండ్ 100 దిస్ 100 ఈస్ గోయింగ్ అండ్ ఇంకేముంటుంది, ఇంకో 100 ఎక్స్ట్రా ఉంటుంది అంటే డినామినేటర్ లో ఒక 100 ఉంటుంది. సో ఇప్పుడు ఫైనల్ వాల్యూ ఏంటి, ఇక్కడ ఏ ఇంటూ బి డివైడెడ్ బై 100 ఉంటుంది. సో మనకి ఏంటి అంటే ఓవరాల్ గా పర్సెంటేజ్ లో చేంజ్ ఏంటి, ఒక రెండు వరుస మనకి పర్సెంటేజ్ లో మార్పులు ఉన్నప్పుడు, శాతాలలో మార్పులు ఉన్నప్పుడు ఓవరాల్ గా పర్సెంటేజ్ చేంజ్ ఏంటి అంటే డైరెక్ట్ గా ఈ ఫార్ములా మీరు యూజ్ చేయవచ్చు. ఏంటది ఫార్ములా, ఏ ప్లస్ బి ప్లస్ ఏబి డివైడెడ్ బై 100%. రిపీటింగ్, ఏ ప్లస్ బి ప్లస్ ఏబి డివైడెడ్ బై 100. ఇక్కడ ఏ అండ్ బి జస్ట్ వాల్యూస్ వేసేయండి సరిపోతుంది. అర్థమవుతుందా? ఎప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి అంటే ఇక్కడ రెండు పెరుగుదలలు ఉన్నప్పుడు, అంటే ఏ శాతం పెరుగుదల బి శాతం పెరుగుదలలు ఉన్నప్పుడు డైరెక్ట్ గా మీరు ఈ ఫార్ములా యూజ్ చేయవచ్చు. సో ఇప్పుడు కొన్ని సమ్ మోర్ ఫార్ములాస్ విల్ డిరైవ్. ఒకవేళ ఒకటి పెరుగుదల ఇంకొకటి తరుగుదల ఉందనుకోండి, అప్పుడు ఎలా మీరు అప్లై చేస్తారు, రైటింగ్ ఇట్ అగైన్. ఫార్ములా మనకి ఏంటి అంటే ఏ ప్లస్ బి ప్లస్ ఏ ఇంటూ బి డివైడెడ్ బై 100. ఇది ఓవరాల్ పర్సెంటేజ్ చేంజ్ యొక్క ఫార్ములా, అంటే మొత్తం మీద శాతంలో మార్పు అన్నమాట, పర్సెంటేజ్ చేంజ్ ఫార్ములా. ఒకవేళ ఏ అనేది పెరిగి బి అనేది తగ్గింది అనుకోండి, అప్పుడు ఎలా అప్లై చేస్తారు, సింప్లీ ఇక్కడ పెరుగుదలని ప్లస్ తో ఇండికేట్ చేయాలి, తరుగుదలని మైనస్ తో ఇండికేట్ చేయాలి. ఏ పెరుగుతుంది అంటే ప్లస్ ఏ, ఏ వాల్యూ ఏంటి ఇప్పుడు ప్లస్ ఏ, బి వాల్యూ ఏంటి మైనస్ బి, బి వాల్యూ ఏంటి మైనస్ బి. సో సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ ఇది ప్లస్ ఏ, బి వాల్యూ మైనస్ బి, ఇక్కడ ప్లస్ ఏ మైనస్ బి అంటే ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. ఇక్కడ ఏం రావాలి, మైనస్ రావాలి. ఏ ఇంటూ బి డివైడెడ్ బై 100. ఒకటి పెరిగి ఏ వాల్యూ పెరిగి బి వాల్యూ తగ్గితే ఇది మీరు అప్లై చేయాల్సింది. ఇప్పుడు ఒకవేళ ఏ వాల్యూ తగ్గి బి వాల్యూ పెరిగింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఏ ప్లేస్ లో మైనస్ ఏ రాయాలి, బి ప్లేస్ లో ప్లస్ బి రాయాలి. అప్పుడు ఏమవుతుంది, సేమ్ ఫార్ములా మైనస్ ఏ ప్లస్ బి, మళ్ళీ ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, ఏ ఇంటూ బి డివైడెడ్ బై 100. సో ఇలా ఒకవేళ రెండు నెగిటివ్ గా ఉన్నాయనుకోండి, మైనస్ ఏ మైనస్ బి అవుతుంది. సో మైనస్ ఏ మైనస్ బి, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ప్లస్ ఏబి డివైడెడ్ బై 100 అవుతుంది.
ఆల్రైట్, మీరు ఇది సాల్వ్ చేసినప్పుడు ఫైనల్ గా మైనస్ వచ్చింది అనుకోండి, ఓవరాల్ గా పర్సెంటేజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓవరాల్ గా అంటే ఇనిషియల్ వాల్యూతో పోలిస్తే ఫైనల్ వాల్యూ అనేది తక్కువ ఉంది అనమాట. ఒకవేళ ప్లస్ ఉంది అనుకోండి ఓవరాల్ గా, అంటే ఇనిషియల్ వాల్యూతో పోలిస్తే ఫైనల్ వాల్యూ అనేది పెరిగింది అనమాట, అంటే పాజిటివ్ పర్సెంటేజ్ చేంజ్. సో ఇలా మీరు రకరకాలుగా డిపెండింగ్ ఆన్ కేస్ యూ కెన్ మాడిఫై దిస్ ఫార్ములా. అర్థమవుతుందా? సో డైరెక్ట్ గా నేను ఫార్ములాతో వెళ్ళిపోవచ్చు, డైరెక్ట్ గా మీకు ఫార్ములా చెప్పొచ్చు, బట్ మీకు దాని వెనుక ఉన్న కాన్సెప్ట్ మీకు అర్థమైతే షార్ట్ కట్ అనేది ఈజీ. షార్ట్ కట్ అనేది వేరే ఏదో కొత్తగా ఉండదండి, కాన్సెప్ట్ నుంచే షార్ట్ కట్ వస్తుంది. సో ఇప్పుడు మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను. మనం దీన్ని డైరెక్ట్ గా మనము క్వశ్చన్స్ లో మనం అప్లై చేయడానికి ట్రై చేద్దాము ఫర్ మోర్ క్లారిటీ. ఆల్రైట్, సో అంతకన్నా ముందు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే మనం చూసాము 100% దానిపైన ఒకవేళ 20% పెరిగింది అనుకోండి, ఇది 120% అని రాసాము. ఆ తర్వాత మళ్ళీ 15% చేంజ్ తర్వాత ఏమని రాసాము, 138% అని రాసాము. ఇక్కడ మీరు ఆర్డర్ అనేది నాట్ ఇంపార్టెంట్ అండి. అంటే 15% ఫస్ట్ అప్లై చేసి తర్వాత 20% కూడా అప్లై చేయొచ్చు. యూ విల్ ఎండ్ అప్ విత్ ద సేమ్ ఆన్సర్. ఫస్ట్ 15% చేయండి, ఆ తర్వాత వచ్చిన వాల్యూకి, అంటే ఇక్కడ 15% ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 115 అవుతుంది. మళ్ళీ దీనిపైన రిమైనింగ్ ఇక్కడ 20% ఉంది కదా, అది అప్లై చేయండి. యూ విల్ ఎండ్ అప్ విత్ సేమ్ 138%. అంటే ఇక్కడ ఆర్డర్, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఆర్డర్ అనేది నాట్ ఇంపార్టెంట్. ఆర్డర్ అనేది అసలు ఇంపార్టెంటే కాదు. ఐ హోప్ దట్ ఈస్ క్లియర్. నౌ యూ కెన్ క్రాస్ చెక్ సేమ్ థింగ్. దీన్నే మనము ఫార్ములా, ఇందాక మనం ప్రొడ్యూస్ చేసిన ఫార్ములాని యూజ్ చేసి మనము ఈ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇనిషియల్ 100%, ఇక్కడ వచ్చేసి 138%, ఓవరాల్ గా పర్సెంటేజ్ చేంజ్ ఎంత ఉంది, 38% ఉంది. మనకి ఇంతే వస్తుందా లేదా ఒకసారి క్రాస్ చెక్ చేయండి. ఫార్ములా ఏంటి, ఇందాక మనం ఫైండ్ అవుట్ చేసింది a+b+a × b డివైడెడ్ బై 100. సో ఓవరాల్ పర్సెంటేజ్ చేంజ్ మనం ఈ ఫార్ములా యూజ్ చేసినా కానీ మనకి ఎంత రావాలి, 38% రావాలి. సో ఏ వాల్యూ ఏంటి, ఇందాక ఎగ్జాంపుల్లో అది 20%, బి వాల్యూ ఏంటి 15%. రెండు కూడా పెరుగుదలనే. ఈ పర్సెంటేజ్ వదిలేసేయండి, ప్యూర్ గా వాల్యూస్ తీసుకోండి. సో ఏ వాల్యూ 20, బి వాల్యూ 15, ఇక్కడ a × b అంటే 20 × 15 డివైడెడ్ బై 100. సో ఇది 35 అవుతుంది అండ్ ఇది 300 అవుతుంది డివైడెడ్ బై 100. సో 35 + 3 is nothing but 38%. ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఏం లేదంటే ఇక్కడ ప్లస్ ఉందన్నమాట అర్థం, అవునా? అంటే ఏంటి, పర్సెంటేజ్ లో పెరుగుదల అనమాట. సో ఇనిషియల్ వాల్యూతో పోలిస్తే ఫైనల్ వాల్యూ ఎంత శాతం పెరిగింది అని అంటే 38% పెరిగింది. సో ఇలా మనము టైం సేవ్ చేసుకోవడానికి ఎఫెక్టివ్ గా ఈ ఫార్ములాని యూజ్ చేయవచ్చు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. స్వప్న వేతనం 2019లో 25% పెరిగి 2020లో రిసెషన్ వల్ల 20% తగ్గింది. అయినా మొత్తం మీద తన వేతనంలో మార్పు శాతం ఎంత అంటున్నాడు. సో ఇక్కడ ఒకటి పెరుగుదల, ఒకటి తరుగుదల ఉంది. మీరు కావాలంటే PCG తో వెళ్ళొచ్చు. అంటే ఇనిషియల్ గా 100% తీసుకొని ఆ తర్వాత 25% ఇంక్రీజ్ చేస్తారు, అప్పుడు 125% అవుతుంది. మళ్ళీ 20% డిక్రీజ్ చేస్తారు, అప్పుడు 20% ఆఫ్ దీని వాల్యూ ఎంత అవుతుంది, 20% ఆఫ్ దిస్ వాల్యూ ఇంటూ 2 చేస్తే మనకు సరిపోతుంది కదా, అంటే 25 అవుతుంది, అవునా? అంటే 125 నుంచి 25 తీసేయాలి, అంటే ఎంత అవుతుంది, 100%. అంటే ఇనిషియల్ గా 100% ఉంది, ఫైనల్ గా కూడా మనకి ఎంత ఉంది, 100% ఉంది. అంటే ఏంటి, పర్సెంటేజ్ లో మార్పు ఏం లేదు, ఓవరాల్ గా పర్సెంటేజ్ లో మార్పు ఏం లేదు అనేది ఈ PCG ద్వారా కనుక్కోవచ్చు. అలా కాకుండా మీరు డైరెక్ట్ గా ఫార్ములా యూజ్ చేసి కూడా కనుక్కోవచ్చు. మన బేసిక్ ఫార్ములా ఏంటి, a+b + a × b డివైడెడ్ బై 100. ఇక్కడ a అనేది ప్లస్ వాల్యూ అండ్ b అనేది మైనస్ వాల్యూ. కాబట్టి a అనేది +25, b అనేది -20. సో ప్లస్ ఇంటూ మైనస్ ఇక్కడ మైనస్ అవుతుంది. 25 × 20 డివైడెడ్ బై 100. 25 - 25 అవుతుంది అండ్ ఇక్కడ ఇది -250 డివైడెడ్ బై 100 అవుతుంది. సారీ, ఇది 500 డివైడెడ్ బై 100 అవుతుంది. 500 డివైడెడ్ బై 100 అవుతుంది. 2 zeros 2 zeros. సో 5 - 5 is nothing but 0 అండ్ యాడ్ % హియర్. అంటే ఏంటి, మొత్తం మీద మార్పు ఏం లేదు. ఇనిషియల్ వాల్యూ ఎంత ఉందో ఫైనల్ వాల్యూ అంతే ఉంది, పర్సెంటేజ్ లో మార్పు ఏం లేదు అని అర్థం. సో ఎఫెక్టివ్ గా మీరు ఇలా ఫార్ములాని అప్లై చేయవచ్చు. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఒక వర్తకుని యొక్క ఆదాయం మొదటి సంవత్సరం 15% తగ్గి రెండవ సంవత్సరం 16% తగ్గాను. సో రెండు కూడా ఇక్కడ శాతాల్లో తగ్గుదలలు. అయినా మొత్తం మీద ఆదాయంలో తగ్గుదల 71,500 అయినా మొదట తన ఆదాయం ఎంత అంటున్నాడు. సో ఇనిషియల్ గా ఎంత ఆదాయం కనుక్కోమంటున్నాడు. సో PCG మెథడ్ తో కనుక మీరు వెళ్తే ఇనిషియల్ గా 100% ఉంది, దానిపైన 15% తగ్గింది, సర్టెన్ వాల్యూ వస్తుంది. మళ్ళీ దీనిపైన కూడా ఫర్దర్ గా ఇంకా 16% తగ్గి ఫైనల్ సమ్ వాల్యూ వస్తుంది. ఈ ఇనిషియల్ గా 100% అయితే ఇది సమ్ పర్సెంటేజ్ ఉంటుంది. సో ఓవరాల్ గా రెండింటిని కంపేర్ చేస్తారు, అంటే రెండింటి యొక్క డిఫరెన్స్ కనుక్కుంటారు, ఎంత తగ్గిందో పర్సెంటేజ్ కనుక్కోవచ్చు. ఇది ఒక మెథడ్. లేదా ఇందాక చెప్పినటువంటి
ఫార్ములాని యూజ్ చేసి డైరెక్ట్గా మీరు కనుక్కోవచ్చు. ఫార్ములా ఏంటండి, a ప్లస్ బి ప్లస్ a ఇంటూ బి డివైడెడ్ బై 100. సో రెండు కూడా తగ్గుదలలే కాబట్టి ఇక్కడ -15 -16 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 15 ఇంటూ 16 డివైడెడ్ బై 100 అవుతుంది. సో ఇదంతా -31 ప్లస్ ఇదంతా అవుతుంది 160 80 అంటే 240 అవుతుంది డివైడెడ్ బై 100. 0 with 0 0 తీసేస్తే 2, ఇక్కడ 2.4. 31 - 2 29 అవుతుంది అండ్ మైనస్ 0.4 ఏమవుతుంది 28.6 అవుతుంది. 28.6 అవుతుంది. ఏంటిది మైనస్ అంటే డిక్రీజ్ అన్నమాట. రెండు కూడా ఇక్కడ పర్సెంటేజ్ తగ్గుదలలే కాబట్టి ఇనిషియల్ వాల్యూ కన్నా ఫైనల్ వాల్యూ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎంత శాతం తక్కువగా ఉంటుందంటే 28.6% తక్కువగా ఉంటుంది. ఆల్రైట్, బట్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఎంత తగ్గుదలని ఇచ్చాడు యాక్చువల్గా అంటే ఆదాయంలో 71,500 అనేది ఆదాయం అనేది తగ్గింది. ఆల్రైట్, సో అంటే ఏంటి, ఈ తగ్గుదల శాతం ఈజ్ ఈక్వల్ టు ఈ తగ్గుదల వాల్యూ అన్నట్టే కదా. అంటే 28.6% ఈజ్ ఈక్వల్ టు 71,500. రెండు తగ్గుదలలే కాబట్టి మళ్ళీ మైనస్ ఇండికేట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మనకి మొదట తన ఆదాయం ఎంతనో కనుక్కోమంటున్నాడు. మొదట ఆదాయం ఎప్పుడు కానీ 100% వాల్యూ ఎంత. సో పర్సెంటేజ్ విత్ పర్సెంటేజ్ ఇస్ గోయింగ్ అండ్ ఈ డెసిమల్ పాయింట్ తీసేస్తే ఇట్ యాడ్స్ 0 ఓవర్ హియర్ అండ్ 250 టైమ్స్ హియర్ అండ్ 2 1 time, 2 4 times, 2 3 times. ఆల్రైట్, సో 143 5 టైమ్స్ ఒకవేళ చేసామనుకోండి, ఇంటూ 5 చేస్తే ఎంత అవుతుంది, 5 3 15, 14 5 70, సో 71 715 అవుతుంది. సో 1 time, this is 5 times and 3 zeros. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, రిమైనింగ్ వాల్యూస్ 5000 into 550 is nothing but this is 25 and 4 zeros. అంటే ఎంతండి, ఇది 2,50,000 అవుతుంది. సో ఇనిషియల్ గా తన ఆదాయం ఎంత 2,50,000 ఉంటే అది రెండు వరుసగా అంటే 15% 16% తగ్గి ఎంత అయింది అంటే 71,500 అయింది. సో I hope this is clear. Moving on to the next example. ఒక సంఖ్య మొదట 24% పెరిగి ఆ తర్వాత 24% తగ్గితే మొత్తం మీద పెరుగుదలనా తరుగుదలనా ఎంత శాతం అంటున్నాడు. సో ఇక్కడ చూడండి 24% పెరిగింది ఫస్ట్, ఆ తర్వాత 24% తగ్గింది. రెండు కూడా వాల్యూస్ అనేవి సేమ్, కాకపోతే ఒకటి పెరుగుదల అంటే ప్లస్ వాల్యూ, ఒకటి మైనస్ వాల్యూ. అంటే ఏ అనేది ప్లస్ వాల్యూ, ఇక్కడ బి అనేది మైనస్ వాల్యూ. ఆల్ రైట్, సో ఇలాంటి కేసుని ఒక్కసారి మనము ఫార్ములాను మళ్ళీ తీసుకొని ఒక్కసారి పరిశీలిద్దాం. సో ఏ ప్లస్ బి ప్లస్ ఏ ఇంటూ బి డివైడెడ్ బై 100. సో ఇక్కడ ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు బి వాల్యూ. సో ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు బి వాల్యూ. ద ఓన్లీ డిఫరెన్స్ హియర్ ఈజ్ ఏ ఈజ్ పాజిటివ్ వాల్యూ అండ్ బి ఈజ్ నెగిటివ్ వాల్యూ. సో ఏ బి వాల్యూ ఏమవుతుంది మైనస్ ఏ అవుతుంది. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. ఏ అండ్ బి వాల్యూ సేమ్ కదా. సో ఏ ఇంటూ ఏ డివైడెడ్ బై 100 అవుతుంది. సో ఏ విత్ ఏ ఈజ్ గోయింగ్, ఏమవుతుంది ఫైనల్ గా ఏ స్క్వేర్ డివైడెడ్ బై 100 అవుతుంది. సో ఇదేంటి, ఆల్వేస్ డిక్రీజ్. మైనస్ దేన్ని ఇండికేట్ చేస్తుంది, ఇలాంటి కేసులు వచ్చినప్పుడు రెండు సేమ్ వాల్యూస్ ఉండి ఒకటి పెరుగుదల ఒకటి తరుగుదలని మాత్రం ఇండికేట్ చేస్తే డైరెక్ట్ గా మీరు ఏం రాయొచ్చు అంటే ఆల్వేస్ తరుగుదలనే ఉంటుంది. వాల్యూస్ అనేది ఆల్వేస్ తరుగుదలనే ఉంటుంది. ఎంత శాతం తరుగుదల అంటే ఏ స్క్వేర్ బై 100% తరుగుదల ఉంటుంది. మైనస్ దేన్ని ఇండికేట్ చేస్తుంది, తరుగుదలని ఇండికేట్ చేస్తుంది. సో ఇనిషియల్ వాల్యూతో పోలిస్తే ఫైనల్ వాల్యూ అనేది ఇట్లాంటి కేసెస్ లో ఆల్వేస్ తగ్గుదలనే ఉంటుంది. ఎంత తగ్గుదల అంటే ఏ స్క్వేర్ బై 100% తగ్గుదల ఉంటుంది. ఎప్పుడు ఈ వాల్యూస్ ఏ అండ్ బి వాల్యూస్ సేమ్ ఈక్వల్ గా ఉండి ఒకటి పెరిగి ఒకటి తగ్గితే, రెండు ఈక్వల్ గా ఉంటే కాదు, రెండు పెరిగితే కాదు, రెండు తరిగితే కాదు, ఒకటి పెరిగి ఒకటి తరిగితే డైరెక్ట్లీ అప్లై దిస్ ఫార్ములా. ఆల్రైట్, సో డైరెక్ట్గా ఇప్పుడు మీరు ఏం అప్లై చేయొచ్చు, ఫస్ట్ మీరు పీసీజీతో వెళ్తున్న పీసీజీ గ్రాఫ్తో ఫస్ట్ ఇనిషియల్గా 100% ఉంది అనుకుంటే అది 24% పెరిగితే ఏమవుతుంది 124% అవుతుంది. మళ్ళీ దీనిపైన 24% తగ్గిందంట అంటే 24% ఆఫ్ దిస్ 124% కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటారు, డైరెక్ట్గా మనం ఏం చేయాలి, మల్టిప్లై చేయాల్సిందే. 24 into 4 times 96 అవుతుంది. 24 into 2 48, 48 plus 9 అంటే 57 అవుతుంది. 24 1 time 24 and this 5 20 ఎంత అవుతుంది 29 అవుతుంది. సో మనకి 24% కావాలి కాబట్టి ఇది ఏమవుతుంది 2729.76 అవుతుంది. సో దీని నుంచి దీన్ని తీసేయాలి, దీని నుంచి దీన్ని తీసేస్తే మనకు వచ్చేది ఫైనల్గా ఎంత పర్సెంటేజ్ ఉంది అని. సో ఇక్కడ 100 నుంచి 76 తీసేస్తే మనకి ఎంత వస్తుంది 24 వస్తుంది. అండ్ ఇక్కడ 123 ఉంటుంది. అండ్ 123 నుంచి ఇందులో నుంచి 23 తీసేస్తే 100 ఉంటుంది. ఇంకా మనం ఎంత తీసేయాలి 6 తీసేయాలి అంటే 94 ఉంటుంది, 94. సో ఇప్పుడు ఓవరాల్గా పర్సెంటేజ్లో
చేంజ్ ఎంత అండి ఓవరాల్గా పర్సెంటేజ్లో చేంజ్ ఇక్కడ కనుక చూస్తే 100 మైనస్ 94.24 100% మైనస్ 94.24 అంటే ఇక్కడ నుంచి 1 తీసుకున్నప్పుడు ఇక్కడ 100 అవుతుంది 100 మైనస్ 24 ఈజ్ నథింగ్ బట్ 76 ఇక్కడ 99 మైనస్ 94 ఈజ్ నథింగ్ బట్ 5 అంటే 5.76% అవుతుంది ఓవరాల్గా తగ్గుదల ఇది. బట్ ఇలా కాకుండా మనం డైరెక్ట్గా ఎలా చేయొచ్చు ఇందాక చెప్పిన ఫార్ములాను బట్టి డైరెక్ట్గా ఇలాంటి కేసెస్కి మనకి ఆల్వేస్ తగ్గుదల ఉంటుందని తెలుసు. ఎంత శాతం తగ్గుదల అంటే A²/100% తగ్గుదల. సో ఏ వాల్యూ ఏంటి ఇక్కడ 24 స్క్వేర్ డివైడెడ్ బై 100 అంటే 576 డివైడెడ్ బై 100 అంటే 5.76% అనేది తగ్గుదల. అర్థమవుతుందా? సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మోడిఫికేషన్ ఆఫ్ ద ఫార్ములా. సో ఇలా ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. బట్ ఎనీవే మీకు కాన్సెప్ట్ అనేది తెలిసి ఉంటే యూ కెన్ ఈజీలీ పుట్ ది ఆన్సర్. ఆల్రైట్. సో ఓవరాల్గా పర్సెంటేజ్ డిక్రీజ్ ఎంత 5.76%. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి. ఒక గ్రామం యొక్క జనాభా వరుసగా 3 సార్లు పెరిగిందంట. 20%. సో మొత్తం మీద జనాభా పెరుగుదల శాతం ఎంత అంటున్నాడు. సక్సెసివ్గా 3 సార్లు పెరిగింది. ఇప్పటిదాకా 2 సార్లనే చూసాం. ఎందుకంటే మీరు ఫార్ములా నేను ఏదైతే చెప్పానో A+B+AB డివైడెడ్ బై 100 ఈ ఫార్ములా ఎట్ ఏ టైం మీరు 2 క్వాంటిటీస్కి మాత్రమే వాడాలి. అంటే 3 క్వాంటిటీస్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసి ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అంటే ఫస్ట్ ఈ రెండింటిని తీసుకోండి. ఏ వాల్యూ ఇది, బి వాల్యూ ఇది. సో రెండు కూడా పెరుగుదలనే కాబట్టి రెండు కూడా పాజిటివ్ వాల్యూస్. సో డైరెక్ట్లీ మనం ఈ ఫార్ములా తీసుకోవచ్చు యాజ్ ఇట్ ఈస్గా. సో 20 + 20 × 20 డివైడెడ్ బై 100 ఇది ఎంత అవుతుంది 40 + 4 44% అవుతుంది. సో ఇప్పుడు ఈ రిజల్టింగ్ వాల్యూ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు ఏ వాల్యూ అవుతుంది అండ్ మిగిలిపోయిన వాల్యూ ఏదైతే ఉంటుందో అది బి వాల్యూ అవుతుంది. ఆల్రైట్. మళ్ళీ సేమ్ ఫార్ములా తీసుకోండి ఎందుకంటే ఇవి రెండు కూడా పెరుగుదలనే కదా, రెండు కూడా పెరుగుదలనే కాబట్టి ఈ ఫార్ములా ఇప్పుడు తీసుకోండి. సో 44 + 20 + 44 × 20 డివైడెడ్ బై 100 ఇదంతా 64 అవుతుంది. ప్లస్ ఇది 8.8 అవుతుంది అంటే 72.8% ఓవరాల్గా ఏంటి పెరుగుదల. సో ఈ మెథడ్ నేను ఎందుకు వద్దు అంటున్నాను అంటే ఇక్కడ 3 చేంజెస్ ఉన్నప్పుడు ఇది 2 స్టెప్ ప్రాసెస్ అవుతుంది. ఫస్ట్ ఇది కనుక్కుంటున్నారు మళ్ళీ తర్వాత ఇది కనుక్కుంటున్నారు, 2 స్టెప్ ప్రాసెస్ అవుతుంది. సో అలా కాకుండా ఇందాక చెప్పిన మెథడ్తో మీరు డైరెక్ట్గా మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ అక్కడ మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. 12 క్యూబ్ కనుక మీకు తెలియకపోతే మల్టిప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో చూసుకోండి, ఒకవేళ నెంబర్ అనేది డిఫికల్ట్గా ఉన్నప్పుడు మీకు ఆ ప్రాసెస్ కూడా కష్టం అవుతుంది. ఆల్రైట్. అలా కాకుండా మీరు పీసీజీతో కూడా అప్లై చేయవచ్చు. సో ఇనిషియల్గా 100% ఉంటే ఫస్ట్ టైం 20% పెరిగినప్పుడు ఎంత అవుతుంది అది 120% అవుతుంది. మళ్ళీ 20% పెరిగింది. సో 20% ఆఫ్ దిస్ వాల్యూ ఎంత అవుతుంది 24 అవుతుంది. అంటే 24 అనేది దీనికి యాడ్ అవుతుంది అంతేనా. సో 144% అయింది. మళ్ళీ 20%, దీంట్లో 20% ఎంత అవుతుందండి 144 × 20 అంటే 2 అంటే ఎంత 28.8% అవుతుంది. ఈ రెండింటిని దీనికి యాడ్ చేసినప్పుడు దీనికి యాడ్ చేసినప్పుడు 172.8% అవుతుంది. సో ఇనిషియల్ వాల్యూ 100% ఉంటే ఫైనల్ వాల్యూ వచ్చేసి 172.8% అంటే ఎంత శాతం పెరిగింది 72.8% పెరుగుదల. సో ఇలా మీరు మల్టిపుల్ వేస్ యూజ్ చేసి ఆన్సర్ అయితే ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఇది సక్సెసివ్ పర్సెంటేజ్ చేంజ్ కాన్సెప్ట్. ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్. విల్ మీట్ యూ విత్ ద నెక్స్ట్ సెషన్. అండ్ ఫ్రెండ్స్ బిఫోర్ ఐ సైన్ ఆఫ్, ఇప్పటివరకు ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ మా నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు పొందండి. అండ్ మీ యొక్క ప్రిపరేషన్ ఆర్గనైజ్డ్ వేలో జరగాలంటే ఎంట్రీ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. సో దిస్ ఈస్ అబౌట్ ది మాడ్యూల్. విల్ మీట్ యూ విత్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.